హలో, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? హలో, నేనెవరన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, కానీ ముందు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. వాడిని చూస్తుంటే మీకు ఫోటోని ముద్దు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నాడు కదా, కాస్త దగ్గరికి వెళ్ళండి. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కారణం కూడా చెప్పకుండా నన్ను ఎందుకే వదిలేసావు? నేను పోతా, నేను చచ్చిపోతా. ఏంటిది? ఎంత ఏడ్చినా కన్నీళ్ళు రావట్లేదు. ఓహో, ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి నీళ్ళు అయిపోయినట్టున్నాయి. వాటర్ తాగొస్తా. ఇప్పుడు చూద్దాం. నా బంగారం ఏది? బంగారం, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కారణం కూడా చెప్పకుండా నన్ను ఎందుకే వదిలేసావు? నేను పోతా, నేను చచ్చిపోతా, నేను పోతా, నేను పోతా. ఏంటిది? అయినా నీళ్ళు రావట్లేదు. లోపల ఎంత బాధపడుతున్నాను, బయటికి తెలియకపోతే ఎలా? ఛే, అంత నాన్ సింక్గా ఉంది. బంగారం, ఎందుకు బంగారం నన్ను వదిలేసావు? నేను చచ్చిపోతా, చచ్చిపోతా. నీళ్ళొచ్చాయి. బంగారం, బంగారం, ఉండు ఉండు బంగారం, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఉండు, వైరు తెచ్చుకుంటాను. అవును, నేను చచ్చిపోయాక అందరికి తెలుస్తుంది కదా. తెలియడం ఏంటి నా బాగుందా? పేపర్లోను టీవీల్లోనూ కనిపిస్తాను. నేను పోయినా నా శవం అందంగా కనిపించాలి. రెడీ అవుతా. ఓ, ఇప్పుడు నేను చచ్చిపోవాలి కదా. షెట్, ఏంటిది? చచ్చిపోయే మూడే రావట్లేదు. బంగారం, బంగారం, ఎందుకు ఎందుకు బంగారం? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కారణం కూడా చెప్పకుండా నన్ను ఎందుకు బంగారం వదిలేసావు? నేను పోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా బంగారం. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా బంగారం. ఏమైంది? వారిని కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? ఛే, ఎవరు నువ్వు? అలా భయపడకరా లక్కీ, నేను నీ అంతరాత్మని. అంతరాత్మ అయితే నాలే ఉండాలి. రేయ్, నువ్వు సినిమాలు బాగా ఎక్కువగా చూస్తుంటావు. సినిమాలోనే అలా ఉంటుంది, ఒరిజినల్గా అయితే ఇలాగే ఉంటుంది. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. వారిని పిచ్చోడా, నేను అబద్ధం చెప్తే వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. మరి నేను లోపలికి ఎలా వచ్చానురా? అవునవును, నిజమే. పైగా ఇందాకటి నుంచి ఓ చచ్చిపోవాలని ప్రయత్నిస్తున్నావు, అవునా? అవును. అయితే నేను నీ అంతరాత్మనే కదా.
అవును, ఇంతకీ ఎందుకు వచ్చావు? ఇప్పుడు వచ్చావు దారికి. ఏం లేదురా లక్కీ, తీరని కోరికలతో చచ్చావనుకో జర్నీ సాఫీగా సాగదు. అప్పుడు నువ్వు ఆత్మై ఇక్కడే తిరుగుతావు. అలాంటివి ఏమైనా ఉంటే ముందే తీర్చేసుకొని అప్పుడు చచ్చిపో. తీరని కోరికలా? నేనెప్పుడు నాన్ వెజ్ తినలేదు, మందు సిగరెట్ అలవాట్లేదు. మరి ఇంకే అన్ని రెండేసి పట్టరా. రెండేసి ఎందుకు? నీ కంపెనీ వద్దా? నీ బాధలు సోదులు నేను వినొద్దా? వెళ్ళి పట్రా. ఇప్పుడు చెప్పరా లక్కీ, ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? ఏమైందిరా? ఏందిరా? ఏడుపు వచ్చింది. బీరు బాగానే పనిచేసింది. ఏం లేదు భయ్యా, నేను ప్రియా అనే అమ్మాయిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తెలుసా? ఆపేయ్. ఈ మాటలు విని విని బోరు దొబ్బిందిరా. లేదు, నేను చాలా సిన్సియర్గా నీతి నిజాయితీగా ప్రేమించాను తెలుసా? ఓరే లక్కీగా సాగతీసి సంపకరా, సింపుల్గా సాలిడ్గా చెప్పు. చెప్తాను. సర్లే చెప్పు. ఒకరోజు మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న అప్పటి వరకు జాబే జీవితంలో బ్రతికిస్తున్న నాకు నా జీవితం జాబ్ కాదు నేను అన్నట్టు ఆ అమ్మాయి కనిపించింది. దాంతో నా గుండె జారిపోయింది, నా మనసు ఫిక్స్ అయిపోయింది. ఏ అమ్మాయినైనా చూడడానికి ధైర్యం చేయని నేను తనకు మాత్రం డైరెక్ట్గా ప్రపోజ్ చేశాను. తను మాత్రం నన్ను పట్టించుకోలేదు. వస్తుంది. హాయ్, ఐ లవ్ యూ. హలో. చిపా. నేను మాత్రం పట్టుదలగా ప్రయత్నించాను. నా పట్టుదలను చూసిందో లేక నా మనసును చూసిందో ఫైనల్గా నా ప్రేమను అంగీకరించింది. నా ఆనందం ఆకాశాన్ని తాకింది. ఒకరోజు తనని పార్క్కి తీసుకెళ్ళాను. అక్కడున్న అందరూ ప్రేమ ప్రేమ అని కింద మీద పడుతుంటే నాది జెన్యూన్ లవ్ అని చాలా జెంటిల్గా బిహేవ్ చేశాను. వెళ్దామా? ఒకరోజు బేకరీకి వెళ్ళాం.
కూల్ డ్రింక్ తాగుతారా? ఓకే, తను ఒక కూల్ డ్రింక్ చెప్పి 2 స్టాల్ చెప్పింది, కానీ నేనేమో 2 కూల్ డ్రింక్స్ చెప్పి 2 స్టాల్ చెప్పాను. తాగు. అనుకోకుండా తన కాలు నా కాలు తగిలితే వెంటనే దండం పెట్టి అండి నా భక్తిని చాటాను. ఆ రోజు నుంచి నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, ఎదురు పడితే పారిపోతుంది, ఫ్రెండ్స్ని అడిగితే నో అడ్రస్. ఎందుకు ఇలా చేస్తుందో నాకేం అర్థం కావడం లేదు. అది జరిగింది. ఆహా, ఆపరా ఆపరా ఆపు. నీ అబ్బా, నీ అంతరాత్మనైనా నాకే ఇంత అసహ్యం వేస్తుందిరా. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నేను ఎంత సిన్సియర్గా లవ్ చేసినా నన్ను ఎందుకు వదిలేసిందో. నీకు 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వాలరా. ఏంటి అవి 2? నంబర్ 1, సిన్సియర్గా లవ్ చేస్తే వదిలేసిందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అసలు సంసారానికి పనికి రావని ఆ అమ్మాయి అనుకుంది. అవునా? ఆ. లక్కే, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాంరా? ప్రపంచాన్ని ఫోన్లో చూసే కాలంలో ఉన్నాంరా. నువ్వు ఇంకా 70s 80s లాగా లవ్ చేస్తే ఎలారా? ఇప్పటి ప్రేమలు ఎలా ఉన్నాయిరా? పొద్దున పరిచయం అయితే మధ్యాహ్నం మ్యాట్ని, సాయంత్రం సంసారాలు అయిపోతున్నాయిరా. మారాల్సింది వాళ్ళు కాదురా, నువ్వురా నువ్వు. ఈ సూసైడ్లు గీసైడ్లు అన్నీ వదిలేసి నేను చెప్పినట్టు చెయ్యి. సరదాగా ఒకసారి నువ్వు అమ్మాయిని ఒకసారి వెళ్ళి కలు. అర్థమైందా? అర్థమైంది. అది సరే, ఆ 2 విషయం ఏంటో చెప్పు. చెప్పరా, చెప్పు. నేను నీ అంతరాత్మను అనుకుంటున్నావా? కాదు, మరి ఆత్మని. ఆత్మ? అవునరా. ఆత్మ ఆత్మైనా కానీ మంచి సజెషన్ ఇచ్చింది. ఆ అమ్మాయిని రేపే కలుస్తా. కరాలేదేంటి? సారీ, లేట్ అయిందా? ఇట్స్ ఓకే, పర్లేదు. ఏమైనా తాగుదామా? మీ ఇష్టం అండి. మీరు కూల్ డ్రింక్ తాగుతారా? మీ ఇష్టం అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 కూల్ డ్రింక్. సారీ అండి, చూసుకోలేదు.